ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఫోటోలోనిది వెల్విచియా మిరాబిలిస్ అనబడే ఒక రకమైన డెజర్ట్ ప్లాంట్. ఇది నమీబియా అండ్ అంగోలా డెజర్ట్స్ యొక్క నేటివ్ ప్లాంట్. దీనిలో ప్రత్యేకత ఏంటంటే డెజర్ట్ లో ఉండే హార్ష్ కండిషన్స్ అన్నిటినీ తట్టుకొని అక్కడుండే ఎంతో కొంత హ్యూమిడిటీని క్యాప్చర్ చేస్తూ కేవలం 2 లాంగ్ లీవ్స్ కలిగి ఉంటుంది. ఈ అరుదైన డెజర్ట్ ప్లాంట్ దాదాపు 500 నుంచి 600 సంవత్సరాలు జీవం కలిగి ఉంటుందట. కొన్ని అయితే ఏకంగా 2000 సంవత్సరాల వరకు బ్రతికుండే అవకాశం ఉంది. వావ్, నిజంగానే గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం చాలా చోట్ల డొమెస్టిక్ యానిమల్ అయిన డాగ్ ని గార్డ్ గా ఉంచడం చూసే ఉంటాం. అయితే మీరు ఎప్పుడైనా గీజ్ ని గార్డ్ కింద పెట్టడం చూసారా? అవును, ఫారెన్ లో ఉండే చాలా మోడర్న్ ఫార్మ్స్ లో గీజ్ ని గార్డ్స్ కింద ఉపయోగిస్తారట. వీటికుండే షార్ప్ ఐసైట్, స్ట్రేంజర్స్ యొక్క అన్యూజువల్ వాయిసెస్ ని గుర్తుపట్టగలిగే క్యారెక్టరిస్టిక్స్ వీటిని ఒక మంచి గార్డ్ యానిమల్ గా చేస్తున్నాయి. అంతేకాదు 2006లో పబ్లిష్ అయిన ఇండస్ట్రియల్ సెక్యూరిటీకి సంబంధించిన హ్యాండ్ బుక్ లో వీటిని ఒక మంచి సెక్యూరిటీ యానిమల్ గా రికమెండ్ చేయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి స్పైడర్ కలిసి పనిచేస్తే ఈ వరల్డ్ హ్యూమన్ పాపులేషన్ అయిన 8 బిలియన్ జనం మొత్తాన్ని కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో తినేగలవట. అవును, మార్చ్ 2017లో పబ్లిష్ అయిన ఒక స్టడీ ప్రకారం గ్లోబల్ స్పైడర్ కమ్యూనిటీ మొత్తం దాదాపు 400 నుంచి 800 మిలియన్ టన్నుల ప్రేని చంపేయగలవట. అయితే ఈ ప్రపంచం నుండే హ్యూమన్స్ అందరి వెయిట్ కలిపితే దాదాపు 287 మిలియన్ టన్నులు మాత్రమే ఉంటుంది. సో స్పైడర్స్ ఎంత డేంజరస్ మీరే ఊహించుకోండి. చాక్లెట్స్ పెట్టకుండా ఉండడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పుడు మీకు బల్లుల గురించి ఒక ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్ చెప్తాను. మనం చూసే లిజర్డ్స్ నడుస్తున్నప్పుడు కానీ పరిగెడుతున్నప్పుడు కానీ శ్వాస తీసుకోలేవు. ఇవి నడుస్తాయి లేదంటే ఆగి శ్వాస తీసుకుంటాయి. 2 పనులు ఒకేసారి చేయలేవు. ఎందుకంటే లిజర్డ్స్ లో నడిచే మరియు శ్వాస తీసుకునే ప్రాసెస్ కి ఒకే కండరాలు ఉపయోగపడతాయి. అందువల్ల అవి నడిచేటప్పుడు కానీ పరిగెట్టేటప్పుడు కానీ శ్వాస తీసుకోవడం ఆపుతాయి. ఆగినప్పుడు తిరిగి శ్వాస తీసుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇక్కడ కనిపిస్తుంది నార్త్ అమెరికన్ వుడ్ ఫ్రాగ్. ఈ కప్పకు అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది. ఇది 3 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ లో గడ్డ కట్టుకుపోయినా సరే బ్రతికుండగలదు. ఈ ఫ్రాగ్ వింటర్ అంటే మంచు కురిసే సమయంలో పూర్తిగా గడ్డ కట్టుకుపోవడానికి సిద్ధమవుతుంది. ఎలా అంటే ఇది భారీ మొత్తంలో మూత్రాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. ఈ మూత్రాన్ని ఇది బయటకు వదలకుండా దాని రక్తంలోనే స్టోర్ చేసుకుంటుంది. మంచు పడడం మొదలైన తర్వాత ఫ్రాగ్ బాడీలోని వాటర్ మొత్తం గడ్డ కడుతుంది. దీని బాడీలోని సెల్స్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోతే ఇవి చనిపోతుంది. అలా జరగకుండా ఫ్రాగ్ లివర్ పెద్ద మొత్తంలో గ్లూకోజ్ అంటే షుగర్ ని రిలీజ్ చేస్తుంది. ఈ షుగర్ బ్లడ్ లో ఉన్న యూరిన్ తో మిక్స్ అవ్వగానే ఫ్రాగ్ బాడీ సెల్స్ లోని వాటర్ ని పూర్తిగా గడ్డ కట్టకుండా అలాగే డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. దీని బాడీలోని ఒక్కొక్క పార్ట్ పనిచేయడం మానేస్తుంది. గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. ఇలా దాదాపు 75% గడ్డ కట్టకపోయినా సరే ఇది 8 నెలల పాటు బ్రతికే ఉండగలదు. 8 నెలల తర్వాత వేడికి మంచంతా కరిగి కేవలం 30 నిమిషాల్లోనే బ్లడ్ కూడా బాడీ అంతా ఫ్లో అవుతుంది. అలా ఒక్కొక్క పార్ట్ పనిచేయడం మొదలుపెట్టి ఆశ్చర్యకరంగా ఇది మళ్ళీ బ్రతుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో టైటానిక్ షిప్ ని చివరిగా తీసిన ఫోటో. దీన్ని 12 ఏప్రిల్ 1912లో ఫ్రాన్సిస్ బ్రౌనీ అనే ఆయన ఐర్లాండ్ లోని క్రాస్ హెవెన్ విలేజ్ లో తీశారు. ఇది టైటానిక్ మునిగిపోవడానికి 3 రోజుల ముందు తీసిన ఫోటో. అప్పటికి దీనిలో దాదాపు 2000 మందికి పైగా బ్రతికే ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం చాలాసార్లు పెట్రోల్ స్టేషన్ కి వెళ్ళే ఉంటాం. అయితే ఈ పెట్రోలియం స్టేషన్ అంటే హెచ్పి లేదా భారత్ పెట్రోలియం స్టేషన్ ఓనర్లు 1 లీటర్ పెట్రోల్ పై ఎంత లాభం మిగిల్చుకుంటారు? అలాగే పెట్రోల్ అంత ఎక్కువ కాస్ట్ ఎందుకుంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. క్రూడ్ ఆయిల్. ఈ ఆయిల్ నుంచి పెట్రోల్ మరియు డీజిల్ అలాగే మిగిలిన ఫ్యూయల్స్ అన్ని ప్రాసెస్ చేసి వేరు చేస్తారు. ఉదాహరణకి క్రూడ్ ఆయిల్ లీటర్ కి 50 నుంచి 55 రూపాయలు ఉందనుకోండి. దాన్ని ప్రాసెస్ చేసి పెట్రోల్ లేదా డీజిల్ గా తయారు చేయడానికి పెట్రోలియం కంపెనీలకి సుమారుగా లీటర్ కి 7 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ 27 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఉంటుంది. దీనిపైన పెట్రోలియం స్టేషన్ ఓనర్లకు 1 లీటర్ పెట్రోల్ కు 3 రూపాయల 90 పైసల కమిషన్ వస్తుంది. ఇక్కడతో అయిపోలేదు. తర్వాత దీనిపైన వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 17 రూపాయల నుంచి 20 రూపాయల వరకు వేస్తారు. ఇది అసలైన పెట్రోల్ ధర. అయితే అన్ని స్టేట్స్ లో పెట్రోల్ రేట్ ఒకేలా ఉండదు. ఎందుకంటే ప్రతి స్టేట్ యొక్క వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మరియు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఒకేలా ఉండదు. అంటే ఉదాహరణకు క్రూడ్ ఆయిల్ ఈ రోజు లీటర్ 50 రూపాయలు ఉందనుకోండి. దాన్ని ప్రాసెస్ చేసినందుకు 10 రూపాయలు, సెంట్రల్ ట్యాక్స్ 30 రూపాయలు, అలానే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 20 రూపాయలు. ఇవన్నీ కలిపితే అసలైన పెట్రోల్ ధర వస్తుంది. అంటే దాదాపు ఒక పెట్రోల్ పై మనం అదనంగా 50 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. ఇదంతా అప్రాక్సిమేట్ గా చేసిన క్యాలిక్యులేషనే, కానీ ఆల్మోస్ట్ యాక్చువల్ కాస్ట్ కూడా ఇంతే ఉండొచ్చు.
ఫ్యాక్ట్ నెంబర్ 8, శాంసంగ్ కంపెనీ షేనియా షోబాక్ అనే ఆమెకి శాంసంగ్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈమె కాంట్రాక్ట్ ప్రకారం పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడా కూడా శాంసంగ్ మొబైల్ తప్ప వేరే మొబైల్స్ ని యూజ్ చేయకూడదు. కానీ ఒక పబ్లిక్ ఇంటర్వ్యూలో ఈమె యాపిల్ ఐఫోన్ X ని యూజ్ చేస్తూ కనిపించింది. ఈమె శాంసంగ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యుండి పబ్లిక్ గా యాపిల్ ఐఫోన్ ని యూజ్ చేసినందుకు శాంసంగ్ కంపెనీ ఈమెకి 12 కోట్ల రూపాయల ఫైన్ వేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, టోల్గేట్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ ఎలా పనిచేస్తుంది? ఇది ఫాస్ట్ ట్యాగ్. దీని వెనక ప్రత్యేకమైన 12 అక్షరాల నెంబర్ ఉంటుంది. ఈ ఫాస్ట్ ట్యాగ్ అన్ని వెహికల్స్ కి ఒకేలా ఉండదు. ఇది కార్ కి వైలెట్ కలర్ లో, అలాగే బస్సులకి గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇలా అన్ని వెహికల్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఇది RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ సహాయంతో పనిచేస్తుంది. ఈ ట్యాగ్ లో మన కంటికి కనబడిని 2 కాంపౌండ్స్ ఉంటాయి. ఒకటి చిప్, ఇంకోటి యాంటీనా. మన కార్ టోల్ ప్లాజాలోకి వెళ్ళగానే ఆల్రెడీ వెహికల్ కున్న ట్యాగ్ లో వెహికల్ టైప్, వెహికల్ వెయిట్, ఫాస్ట్ ట్యాగ్ ID అలానే రిజిస్ట్రేషన్ నెంబర్ స్టోర్ అయి ఉండడం వల్ల అక్కడుండే రీడర్ రేడియో ఫ్రీక్వెన్సీ సహాయంతో మన కార్ కున్న ట్యాగ్ ని రీడ్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అక్కడున్న కంప్యూటర్కి వెళ్ళి కార్ కి ఎగ్జాక్ట్ గా ఎంత అమౌంట్ కట్ అవ్వాలో అంత అమౌంట్ కట్ అవుతుంది. ఇప్పటి వరకు మన ఇండియాలో దాదాపు 6.5 కోట్ల ఫాస్ట్ ట్యాగ్లు ఉన్నాయట. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇప్పుడు యూట్యూబ్ లో నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే BSY విసెస్ నాన్వేష్ణ, బయ్యా సన్నీ యాదవ్ విసెస్ నాన్వేష్ణ. ఇందులో ఎవరి సైడ్ ఏంటి అన్నది పక్కన పెడితే మనం మాట్లాడుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే బెట్టింగ్స్ అండ్ సూసైడ్స్ గురించి. పర్సనల్ గా నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయడం వల్ల దే లాస్ దేర్ లైఫ్స్, దే లాస్ దేర్ మనీ, దే లాస్ దేర్ జాబ్స్. ఫైనాన్షియల్ గా ఫుల్ డౌన్ ఫాల్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ లో. ఎనీవేస్, మనం ఇప్పుడు స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం దాదాపు ఎవ్రీ ఇయర్ 1 మిలియన్ అంటే 10 లక్షల మందికి పైగా ఈ గ్యాంబ్లింగ్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారట. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 25 years. ఈ బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ అనేది ఒక డెబ్ట్ మరియు డెత్ ట్రాప్. మెల్లగా మనల్ని అప్పులోకి దించుతారు, తర్వాత మనల్ని రోడ్డు మీదకి తెచ్చి మనం సూసైడ్ చేసుకునేలా చేస్తారు. ఇది ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ కానీ, యూట్యూబర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎటువంటి బెట్టింగ్స్ లో కానీ, బెట్టింగ్ యాప్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళు జస్ట్ మనీ కోసం మాత్రమే మీ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు. ఇందులో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనే డిస్కషన్ కి వస్తే వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినట్లు బెట్టింగ్స్ వేసి త్వరగా రిచ్ అయిపోదామనే దురుద్దేశంతో వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్న మీదే మిస్టేక్. సో ఎవడ చెప్పిన సొల్లు నమ్మకుండా కష్టపడి పనిచేయండి, అదే చివరికి మనకు మిగులుతుంది. యాపిల్ ఐఫోన్ యూజ్ చేయడం వల్ల ఎందుకు 12 కోట్ల రూపాయలు జరిమానా వేశారు? పెట్రోల్ తయారు చేసే కంపెనీలకు 1 లీటర్ పెట్రోల్ పై ఎంత లాభం మిగులుతుంది? ఇటువంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ రోజుల్లో పెట్రోల్ కాస్ట్ ఎంత పెరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ 2012లో ఫోక్స్వాగన్ కంపెనీ ఒక కార్ని తయారు చేసింది. దీని పేరు ద ఫోక్స్వాగన్ XL1. ఇది కేవలం 1 లీటర్ పెట్రోల్ తో 100 కిలోమీటర్లు వెళ్ళగలదు. ఇది ఎలా సాధ్యం అంటే దీనిలో 8 HP సింగిల్ సిలిండర్ 300cc ఇంజిన్ ని యూజ్ చేశారు. ఈ కార్లో 2 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ కార్ డెవలప్ చేయడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఈ కార్ తయారు చేసిన తర్వాత ట్రయల్ కూడా వేశారు. ఈ ట్రయల్లో కార్ కేవలం 0.9 లీటర్స్ కంటే తక్కువ పెట్రోల్ కి 100 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చిందట. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన బాడీలో DNA లా డబుల్ హెలిక్స్ షేప్ లో ఉంటుంది. ఇది చాలా పొడవైన మాలిక్యూల్. అంటే మీరు కేవలం ఒక సెల్లోని DNA మొత్తాన్ని ఒక దారంలాగా సాగదీస్తే దాని పొడవు 6 అడుగులు పైగా ఉంటుంది. కేవలం ఒక్క సెల్లో ఉన్న DNA మాత్రమే ఇంత పొడవు ఉంటుంది. కానీ మన బాడీలో మొత్తం దాదాపు 30 లక్షల కోట్ల సెల్స్ అంటే కణాలుంటాయి. ఈ సెల్స్ లో ఉన్న DNA మొత్తాన్ని వరుసగా పెడితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దీని పొడవు దాదాపు 5500 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఉదాహరణకి మన భూమి నుంచి ప్లూటో గ్రహానికి మధ్య ఉన్న దూరం 260 కోట్ల కిలోమీటర్లు. అంటే మన భూమి నుంచి ప్లూటోకి మధ్య ఉన్న డిస్టెన్స్ ని మన బాడీలోని DNAతో దాదాపు 22 సార్లు చుట్టి రావచ్చు. ఇన్ని వేల కిలోమీటర్ల పొడవుండే DNA కేవలం 5 నుంచి 6 అడుగులుండే మన బాడీలో సరిపోతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 3, చాక్లెట్స్ కుక్కలకి ఎందుకు తినిపించకూడదు? మీ పెట్ డాగ్ మీకు ఎంత ఇష్టమైనా సరే వాటికి చాక్లెట్స్ తినిపించకూడదు. ఎందుకంటే చాక్లెట్ కుక్కలకి చాలా విషపూరితమైనది. చాక్లెట్ లో కెఫిన్ మరియు థియోబ్రోమిన్ అనే కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ మనం తిన్నప్పుడు మన బాడీలో త్వరగా డైజెస్ట్ అయ్యి కొంచెం ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతాం. కానీ చాక్లెట్ డాగ్స్ తిన్నప్పుడు డైజెషన్ ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది. దీనివల్ల వాటికి చాలా చెడు ప్రభావం ఉంటుంది. చాక్లెట్స్ తినడం వల్ల డాగ్స్ లో కొన్ని తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలానే హార్ట్ రేట్ కూడా పడిపోయి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి డాగ్స్ కి చాక్లెట్స్ పెట్టకుండా ఉండడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనలో కొంతమంది ఎన్ని గంటలు నిద్రపోయినా లేచేసరికి బద్ధకంగా టైర్డ్ గానే ఉంటారు. అదే కొంతమంది అయితే కేవలం కొంతసేపు నిద్రపోయినా చాలా యాక్టివ్ గా ఉండగలరు.
అయితే ఇలా ఎక్కువసేపు పడుకున్నా సరే క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేక ఎక్సెసివ్గా టైర్డ్ అయ్యే వారి కండిషన్ని హైపర్ సోమ్నియా అని అంటారు. వీరికి ఎక్కువ నైట్ మేర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన ఇండియాలో సిటీస్ అన్నింటిలో సైడ్ వాక్స్ ఉంటాయి కదా, అవి నార్మల్గానే ఉంటాయి. కానీ అన్ని దేశాలకి భిన్నంగా ఉండే జపాన్ కంట్రీ యొక్క సిటీస్లో మాత్రం సైడ్ వాక్స్ కింద హీటింగ్ ఫెసిలిటీ కలిగి ఉంటుందట. ఎప్పుడైనా హెవీ స్నోఫాల్ అయి ఆ ప్లేస్ అంతా కప్పుకుపోయినట్లయితే ఈ హీటింగ్ ఫెసిలిటీ ఉపయోగించి ఆ ప్లేస్ని ఈజీగా క్లియర్ చేయగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీకు తెలుసా, ఒకవేళ కానీ మీరు ఎక్కువ వీడియో గేమ్స్ ఆడుతూ మీ సమయాన్ని గడిపినట్లయితే, అలాగే వాటికి మీరు ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్నట్లయితే సాధారణ మనుషుల కన్నా మీకు ఎక్కువగా లుసిడ్ డ్రీమ్స్ వచ్చే అవకాశం ఉంది. లుసిడ్ డ్రీమింగ్ అంటే మీరు కలలో ఉన్నట్లు మీకు స్పష్టంగా తెలిసి కూడా మీరు ఆ యాక్షన్స్ని కంట్రోల్ చేయగలరు. అంటే ఈ కండిషన్లో మీరు కలలో ఉన్నట్లు మీకు స్పష్టంగా తెలుస్తూనే మీరు కలగంటూ ఉంటారు. వావ్, అలా కూడా అవుతుందా? వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడితే అవుతుంది మరి. ఫ్యాక్ట్ నెంబర్ 7. హైపర్ థైమేసియా. దీన్ని ఒక సూపర్ హ్యూమన్ కండిషన్ అని కూడా అనొచ్చు. మీకు ఒకవేళ మీ లైఫ్లో ప్రతి డే ప్రతి ఈవెంట్ గ్రేట్ యాక్యురసీతో గుర్తున్నట్లయితే ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఊహించారా? ఈ హైపర్ థైమేసియా కండిషన్ ఉండే మనుషులకి గ్రేట్ మెమరీ పవర్ ఉంటుంది. వీరు ఏ రోజు ఏ సంఘటన ఎలా జరిగిందని చాలా యాక్యురేట్గా గుర్తించుకోగలరట. అయితే 2021 నాటికి ఈ ప్రపంచంలో కేవలం 62 మందిలోనే ఈ కండిషన్ని గుర్తించారు. వరల్డ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ అయిన సర్ ఐజాక్ న్యూటన్ యొక్క టూత్ 1816లో దాదాపు $3,633 సేల్ అవ్వడం జరిగింది. ఇది అప్పట్లోనే ఒక గోల్డ్ రింగ్ లో సెట్ చేసిన మోస్ట్ వాల్యుబుల్ టూత్ గా రికార్డ్కి ఎక్కడం జరిగింది. అయితే ఈ రోజు దీని వాల్యూ దాదాపు $62,000, అంటే అక్షరాల 50 లక్షల రూపాయల పైన విలువ ఉందన్నమాట. ఏంటి, పన్ను విలువ 50 లక్షలా అని షాక్ అవుతున్నారా? గొప్పోళ్ళంటే అంతే బ్రో, వాళ్ళ టీత్ కూడా చాలా వాల్యూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రభాస్. ఇండియన్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ మూవీకి ఉండే హైప్ మరే ఇతర మూవీకి ఉండకపోవచ్చు. అయితే వరుసగా ఇయర్కి ఒక మూవీని రిలీజ్ చేస్తున్న ప్రభాస్ కల్కి, రాజాసాబ్ మరియు స్పిరిట్ మూవీస్ తర్వాత సీతారామన్ డైరెక్టర్ అయిన హను రాఘవపూడి డైరెక్షన్లో మృణాల్ ఠాకూర్తో కలిసి ఒక మూవీని ఒప్పుకున్నారట. అయితే ఈ మూవీ వరల్డ్ వార్ 2 బ్యాక్డ్రాప్లో ఉండే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ ప్రపంచంలో ఎప్పటి వరకు మ్యానుఫ్యాక్చర్ అయిన కార్స్ అన్నిట్లో బెస్ట్ సెల్లింగ్ కార్ ఏంటో తెలుసా? అదే టొయోటో కొరెల్లా. 1966లో ప్రొడక్షన్ స్టార్ట్ అయిన ఈ కొరెల్లా మోడల్ అన్ని వర్షన్స్ కలిపి దాదాపు 50 మిలియన్ యూనిట్స్ పైగానే సేల్ జరిగి కార్స్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ అండ్ మోస్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ కార్ గా నిలిచిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా ఎందుకు కూలిపోదు అని? ప్రపంచంలోనే ఇదొక అద్భుతమైన కట్టడం. దీని ఎత్తు 828 మీటర్లు. దీనిలో మొత్తం 163 ఫ్లోర్స్ ఉంటాయి. దీని బరువు వింటే మత్తిపోతుంది. దీని బరువు 5 లక్షల టన్నులు. అయితే ఇది ఎడారిలో ఉండే ఇసుకలో కట్టినప్పటికీ ఎందుకు కూలిపోలేదు? ఎటువంటి వాతావరణంకైనా నిలబడి ఎలా తట్టుకోగలుగుతుంది? దీని వెనుక 2 ఇంజనీరింగ్ కారణాలున్నాయి. మొదటిది ఈ బిల్డింగ్ యొక్క స్ట్రాంగ్ హెక్సాగనల్ కోర్. అంటే ఇక్కడ కడుతున్న ఈ పిల్లర్స్ లాంటి స్ట్రక్చర్స్ 100 కిలోమీటర్ల వేగమైన గాలి వీచినా తట్టుకొని నిలబడగలదట. ఇది ఎక్కువగా బెండ్ అవ్వకుండా చేస్తుంది. ఈ బిల్డింగ్ కు సంబంధించి లిఫ్ట్ సిస్టమ్ కూడా ఈ హెక్సాగనల్ కోర్ లోనే కలిపి నిర్మించారు. అలాగే ముందు చెప్పుకున్నట్లు దీని బరువు 5 లక్షల టన్నులు. ఇంత బరువు వల్ల ఇది భూమిలోకి దిగిపోయే అవకాశం ఉంది. కానీ ఇలా జరగకుండా ఈ బిల్డింగ్ ఫౌండేషన్ చాలా లోతుగా నిర్మించారు. ఈ ఫౌండేషన్ లోతు ఎంత ఉంటుందో తెలుసా? ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఎత్తుంటుందో అంత లోతుకి ఈ బిల్డింగ్ ఫౌండేషన్ ఉంటుంది. అందుకోసం ఈ బిల్డింగ్ కి ఏమీ కాదు. రెండోది, ఇక్కడ ఇంకో నమ్మలేని నిజం ఏంటంటే ఈ ఫౌండేషన్ మొత్తానికి ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేసి ఉంటుంది. ఎందుకంటే దగ్గరలో ఉన్న సముద్రంలోని సాల్ట్ వాటర్ బిల్డింగ్ లోని ఐరన్ ని పాడు చేసే అవకాశం ఉంది. అందుకోసం ఈ ఎలక్ట్రిసిటీ ఈ బిల్డింగ్ ఫౌండేషన్ ఉన్న ఐరన్ ద్వారా పాస్ అవుతూ ఐరన్ తుప్పు పట్టకుండా చేస్తుందట. వావ్, ఇదొక ఇంజనీరింగ్ మిరాకిల్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఎందుకు ఇండియా నుంచి అమెరికా వెళ్లే ఏరోప్లేన్స్ అన్ని స్ట్రేట్ గా కాకుండా వంపు తిరిగి నార్త్ పోల్ పైనుంచి వెళ్తాయి? కానీ స్ట్రేట్ గా వెళ్లే దారిది. ఇలా ఇవి ఇండియా నుంచి అమెరికాకి స్ట్రేట్ గా కూడా వెళ్ళగలవు. కానీ ఎప్పుడు ఏరోప్లేన్స్ కర్వ్ తిరుగుతూనే వెళ్తాయి. ఇలా ఎందుకంటే మన భూమి రౌండ్ గా ఉండి భూమధ్య భాగంలో చుట్టుకొలత ఎక్కువగా ఉంటుంది. అలాగే ధృవాల వైపుకు వెళ్లే కొద్దీ తక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నందుకు ఎయిర్లైన్స్ అన్ని ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని కనిపెట్టాయి. అదే ది గ్రేట్ కాన్సెప్ట్ ఆఫ్ సర్కిల్ అని. భూమి మీద ఫ్లైట్ ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎలా ప్రయాణిస్తే తక్కువ దూరంలో వెళ్తామో ఈ కాన్సెప్ట్ చెప్తుంది. ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన పాయింట్స్ ఏ నుంచి పాయింట్ బికి అతి తక్కువ దూరంలో ప్రయాణించాలంటే మనం స్ట్రేట్ గా వెళ్ళాలి. కానీ ఇలా గుండ్రంగా ఉన్న సర్ఫేస్ పైన ప్రయాణించాల్సి వచ్చినప్పుడు తక్కువ దూరం ప్రయాణించాలంటే ఇలా వంపు తిరిగి అంటే ధృవాల వైపుకి కర్వ్డ్ పాత్లోనే వెళ్ళాలి.
ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఢిల్లీ నుంచి న్యూయార్క్ కి ప్రయాణించడానికి గ్రేట్ సర్కిల్ కాన్సెప్ట్ యూజ్ చేసి లేదా కామన్ సెన్స్ యూజ్ చేసి స్ట్రేట్ లైన్ లో ప్రయాణించినప్పుడు ఈ గ్రేట్ సర్కిల్ కాన్సెప్ట్ చూడడానికి పెద్దగా కనిపిస్తుంది, కానీ నిజానికి అదే షార్ట్ కట్. ఈ కాన్సెప్ట్ వల్ల ఎయిర్లైన్స్ కంపెనీస్ అన్నిటికీ ఫ్యూయల్ సేవ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన ఇండియాస్ ఫైనాన్షియల్ హబ్ అయిన ముంబై ఇప్పుడు ఏషియాస్ బిలియనర్ ఎపిసెంటర్ గా తయారైంది. అవును, మీరు విన్నది నిజమే. మొన్నటి వరకు చైనాకు చెందిన బీజింగ్ నగరం ఎక్కువ బిలియనర్లను ప్రొడ్యూస్ చేసిన నగరాల్లో ఏషియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన హురున్ రిచ్ వాళ్ళ సర్వే ప్రకారం ఇండియాలోని ముంబై బీజింగ్ ని దాటుకుని ఫస్ట్ ప్లేస్ లోకి చేరుకుంది. 2024 గాను రిలీజ్ అయిన సర్వే ప్రకారం ముంబైలో 92 మంది బిలియనర్లు ఉండగా బీజింగ్ 91 మందితో రెండో ప్లేస్ దక్కించుకుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ముంబైలో 26 మంది కొత్తగా ఈ లిస్ట్ లో యాడ్ అయ్యారు. మరి బీజింగ్ 18 మందిని కోల్పోవడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ఫ్యాక్ట్ ఎస్పెషలీ జిమ్ కి వెళ్లే వాళ్ళ కోసం. జిమ్ కి వెళ్లే వాళ్ళు చాలా మందికి ప్రోటీన్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటో తెలుసు. మజిల్ బిల్డ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలి, ఎందుకంటే మజిల్ రికవరీకి అది చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి. మరి ఏ ఫుడ్స్ లో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామా. 2 eggs లో 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. యోగట్, ప్రతి 100 grams ఆఫ్ యోగట్ లో 10 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. పన్నీర్, ప్రతి 100 grams ఆఫ్ పన్నీర్ లో 18 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. రాజ్మా, ప్రతి 100 grams ఆఫ్ రాజ్మాలో 24 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఫిష్, ప్రతి 100 grams ఆఫ్ ఫిష్ లో 22 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. చికెన్, ప్రతి 100 grams ఆఫ్ చికెన్ లో 27 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సోయా చంక్స్, ప్రతి 100 grams ఆఫ్ సోయా చంక్ లో 52 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ పౌడర్, ప్రతి 100 grams ఆఫ్ ప్రోటీన్ పౌడర్ లో 84 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో మీకు ఇందులో ప్రోటీన్ ఎక్కువ దేనిలో ఉంటుందో తెలిసింది కాబట్టి దీన్ని బట్టి మీ డైట్ ప్లాన్ చేసుకోండి. అండ్ జిమ్ కి వెళ్ళే మీ ఫ్రెండ్స్ కి అర్జెంట్ గా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీలో చాలా మందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటుంది. మీ అందరి కోసం ఒక చిన్న బుకింగ్ హ్యాక్. అదేంటంటే మీరు ఎప్పుడైనా షార్ట్ ట్రిప్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు వీకెండ్స్ అంటే సాటర్డే ఎక్కడికైనా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి, మీరు ఫ్లైట్ టికెట్స్ ట్యూస్డే అంటే మంగళవారం ఈవినింగ్ పోస్ట్ 5 PM టికెట్స్ ని బుక్ చేసుకోండి. అండ్ హోటల్స్ ని వెడ్నెస్డే ఈవినింగ్ పోస్ట్ 5 PM బుక్ చేసుకున్నట్లయితే మీకు నార్మల్ ప్రైజెస్ కన్నా చీపెస్ట్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయట. ఇది వర్కౌట్ అవుతుందనడానికి సాలిడ్ ప్రూఫ్ ఏం లేదు, ఎంతో మంది రెగ్యులర్ ట్రావెలర్స్ పై చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది. సో మీరు ఎప్పుడైనా ట్రావెల్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ సింపుల్ హ్యాక్ ని ఫాలో అవ్వండి, దీని ద్వారా మనీ సేవ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, టెస్టోస్టెరాన్ ఇదొక మేల్ హార్మోన్. ఈ హార్మోన్ బట్టే మేల్స్ లో మజిల్ మాస్, ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్, బోన్ మాస్, స్ట్రెంగ్త్, ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్ అండ్ రెగ్యులేటింగ్ సెక్స్ డ్రైవ్ ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని దీని మీదే డిపెండ్ అవుతాయి. మరి మేల్స్ లో ఈ హార్మోన్ హై ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. మరి ఆ సిమ్టమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా. అగ్రెషన్, మీరు చిన్న చిన్న విషయాలకే ఎక్కువ కోపం తెచ్చుకుంటున్నా లేదా గొడవలకి ఎప్పుడు సిద్ధంగా ఉన్నా మీలో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉన్నట్లే. డీప్ వాయిస్, మన వోకల్ కార్డ్ యొక్క డెప్త్ అనేది ఈ హార్మోన్ మీదే డిపెండ్ అవుతుంది. జనరల్ గా మీరు చూస్తూనే ఉంటారుగా, అబ్బాయిల్లో ప్యూబర్టీ స్టేజ్ దాటాక వాళ్ళ వాయిస్ చాలా డీప్ గా వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ యాడమ్స్ యాపిల్ బయటకు వస్తున్నట్లయితే మీలో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉన్నట్లే. హై మజిల్ మాస్, వితౌట్ సీరియస్ వర్కౌట్ అండ్ వితౌట్ సీరియస్ న్యూట్రిషన్ మీకు హై మజిల్ మాస్ ఉన్నా లేదా మీరు తక్కువ టైంలో మంచి రిజల్ట్స్ పొందుతున్నా, మీ అథ్లెటిక్ ఎబిలిటీ ఎక్కువ ఉన్నా, మీరు జిమ్కి వెళ్ళకపోయినా సరే ఎక్కువసేపు మీ మజిల్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే మీకు టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉన్నట్లే. ఎక్సెసివ్ బాడీ హెయిర్ అండ్ డెన్స్ బియర్డ్ అనేది టెస్టోస్టెరాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హై యాక్నే, మన ఫేస్ మీద ఆయిల్ ఫామ్ అవుతుందిగా, దానికి కారణం సీబమ్. టెస్టోస్టెరాన్ ఈ సీబమ్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల యాక్నే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఫేస్, చెస్ట్ లేదా మీ డెల్ట్స్ మీద యాక్నే ఎక్కువ ఉన్నట్లయితే మీకు టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉన్నట్లే. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ ఫ్యాక్ట్ అబ్బాయిల కోసం. మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయ్యి మిమ్మల్ని అమ్మాయిలు నోటీస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే ఈ 6 గ్రూమింగ్ హ్యాబిట్స్ ని ఫాలో అవ్వాలి, ఎందుకంటే అమ్మాయిలు మీరు ఎక్కువగా నోటీస్ చేసేది ఇవే కాబట్టి. నెంబర్ 1, మీ బియర్డ్. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎక్కువగా నోటీస్ చేస్తుంది మీ బియర్డ్, సో దాన్ని ఎప్పుడూ మంచిగా ట్రిమ్ చేసుకుని ఉంచుకోండి. నెంబర్ 2, మీ ఫింగర్ నెయిల్స్. వీక్లీ వన్స్ ఖచ్చితంగా మీ ఫింగర్ నెయిల్స్ ని ట్రిమ్ చేసుకోండి. నెంబర్ 3, మీ టీత్. మీరు మాట్లాడుతున్నప్పుడు, స్మైల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ టీత్ కనిపిస్తుంది. సో ఎప్పుడు హైజీనిక్ గా, నీట్ గా మెయింటైన్ చేయండి, ఇది కాన్ఫిడెన్స్ ని కూడా బూస్ట్ చేస్తుంది. నెంబర్ 4, మీ హెయిర్ స్టైల్. మీరు ఖచ్చితంగా 2 weeks ఒకసారి మీ బార్బర్ ని విజిట్ చేసి మీ హెయిర్ స్టైల్ ని పర్ఫెక్ట్ గా ఉంచుకోండి. అన్నెసరీ కలర్స్ వేసుకుని దాన్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఎంత వీలైతే అంత డీసెంట్ హెయిర్ స్టైల్ ని మెయింటైన్ చేయండి. నెంబర్ 5, మీ స్మెల్. మీరు అమ్మాయిల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు మీ స్మెల్ చాలా పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది. మీ స్మెల్ మంచిగా ఉంటే అమ్మాయిలు బాగా అట్రాక్ట్ అవుతారు. సో ఆల్వేస్ స్మెల్ గుడ్. నెంబర్ 6, మీ స్కిన్. ఎప్పుడు క్లీన్ చేసుకుని మాయిశ్చరైజ్డ్ గా ఉంచుకోండి. నెంబర్ 6, విరాట్ కోహ్లీ.
ఇండియన్ క్రికెటింగ్ సెన్సేషన్ అండ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇండియన్ క్రికెటర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి విరాట్ కోహ్లీ యొక్క టాప్ 5 ప్రాపర్టీస్ ఏంటో తెలుసా? లాస్ట్ లో చెప్పబోయేది మాత్రం మీకు దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే ఆ ప్రాపర్టీ తాలూకు రెంటే 1 crore వరకు మంత్లీ వస్తుందట. సో వీడియో పూర్తిగా చూడండి. నెంబర్ 1, బద్రీనాథ్ టవర్స్ లోని వర్సోవా ఫ్లాట్. దీని వాల్యుయేషన్ ₹1 కోటి వరకు ఉంటుంది. నెంబర్ 2, విరాట్ మరియు అనుష్క పేరు మీద ఉన్న అలీబాగ్ ఫార్మ్ హౌస్. ఇది జిరాద్ లో ఉంది. సుమారుగా 8 ఎకరాల స్థలంలో ఈ ఫార్మ్ హౌస్ ఉంటుంది. దీని వాల్యుయేషన్ 13 కోట్ల వరకు ఉంటుంది. నెంబర్ 3, ముంబైలో ఉన్న వార్లీ అపార్ట్మెంట్. ఇందులో అనుష్క శర్మ మరియు పిల్లలతో పాటు కోహ్లీ ఉంటారు. ఓంకార్ టవర్స్ లో ఉన్న ఈ అపార్ట్మెంట్ కాస్ట్ 35 కోట్లు. నెంబర్ 4, గుడ్గావ్ లోని డిఎల్ఎఫ్ సిటీ దగ్గర ఉన్న బంగ్లా. దీని వాల్యుయేషన్ సుమారుగా 80 కోట్ల వరకు ఉంటుంది. నెంబర్ 5, విరాట్ కోహ్లీ యొక్క మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్రాపర్టీ గుడ్గావ్ సెక్టర్ 7 లో ఉన్న రీచ్ కమర్షియా కార్పొరేట్ టవర్. దీని నుంచి రెంటే సుమారుగా నెలకి ₹1 కోటి వరకు వస్తుందట. మరియు దీని వాల్యుయేషన్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? సరదాగా మా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, కావ్య మారన్. ఐపీఎల్ చూసే వాళ్ళకి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అసలు ఎవరి కావ్య మారన్? తనకి ఎస్ఆర్హెచ్ టీమ్ కి సంబంధం ఏంటి? తన నెట్వర్త్ ఎంత ఉండొచ్చు అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం రండి. మన ఇండియాలోనే ప్రామినెంట్ మీడియా టైకూన్ అయిన సన్ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ కుమార్తె ఈ కావ్య మారన్. వాళ్ళ అమ్మగారు కావేరి మారన్ ఇస్ ద CEO ఆఫ్ సోలార్ టీవీ కమ్యూనిటీ లిమిటెడ్. యూకేలో ఉన్న వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి తన MBAని పూర్తి చేసుకుంది. 2018 నుంచి SRH IPL ఫ్రాంచైజ్ కి ఓనర్షిప్ తీసుకుని దానికి CEOగా మారింది. ఇదే కాకుండా సన్ టీవీ నెట్వర్క్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తుంది. తన ఎస్టిమేటెడ్ నెట్వర్త్ వచ్చేసి 400 crores వరకు ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రోహన్ మూర్తి. మనందరికీ సుధామూర్తి తెలుసు, నారాయణ మూర్తి తెలుసు. కానీ ఈ రోహన్ మూర్తి వాళ్ళిద్దరికి కొడుకు. ఇది మీలో చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. సింపుల్ గా వాళ్ళ ఫాదర్ కోఫౌండ్ చేసిన ఇన్ఫోసిస్ కంపెనీ విచ్ ఇస్ వాల్యుయేటెడ్ at 6,90,000 crores. ఆ కంపెనీ యొక్క బాధ్యతల్ని ఈజీగా చేపట్టొచ్చు. బట్ రోహన్ అందరిలా కాదు. తనకంటూ ఒక సొంత కంపెనీ ఉండాలని కలగన్నాడు. వాళ్ళ ఫాదర్లా తాను కూడా ఒక మార్గాన్ని నిర్మించుకోవాలని అనుకున్నాడు. వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఇన్ఫోసిస్ ని వదిలేసి తన కళ నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. తాను సొంతంగా ఒక AI ఆటోమేషన్ కంపెనీని స్థాపించాడు. ప్రజెంట్ దానికి CTOగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు తన కంపెనీ సొంతంగా 150 కోట్లకు పైనే రెవెన్యూ జనరేట్ చేస్తుంది. నిజంగానే గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 9, సోనమ్ వాంగ్చుక్. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ లో బాగా ట్రెండ్ అవుతున్న పేర్లు ఇది కూడా ఒకటి. అసలు ఎవరి సోనమ్ వాంగ్చుక్? మీరు ఆమిర్ ఖాన్ నటించిన 3 Idiots సినిమా చూశారు కదా. అందులో ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ కి రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఈ సోనమ్ వాంగ్చుక్. లడక్ లోని ఒక రిమోట్ విలేజ్ లో జన్మించాడు. ఈ విలేజ్ లో కేవలం 5 కుటుంబాలు మాత్రమే ఉండేవి. స్కూల్ గానీ మార్కెట్ కానీ లేదు. తనకి 9 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎటువంటి ఎడ్యుకేషన్ కూడా తీసుకోకుండా కేవలం రియల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఎంతో నాలెడ్జ్ ని పెంచుకున్నాడు. తర్వాత NIT శ్రీనగర్ లో తాను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో అతను ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. లడక్ లోని 95% పిల్లలు తమ 10th క్లాస్ లో ఫెయిల్ అయ్యారు. అక్కడ తప్పు స్టూడెంట్స్ కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ది అని గ్రహించి వెంటనే సెక్మోల్ మూవ్మెంట్ మరియు సెక్మోల్ స్కూల్ ని స్టార్ట్ చేశాడు. ఈ స్కూల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అడ్మిషన్ ఎవరైతే నార్మల్ స్కూల్స్ లో చదువుతూ ఫెయిల్ అవుతారో వాళ్ళకి మాత్రమే లభిస్తుంది. ఈ స్కూల్లో ప్రాక్టికల్ అప్లికేషన్స్ తో ఎడ్యుకేషన్ ని టీచ్ చేస్తారు. ఈ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ సొంతంగా ఒక గవర్నమెంట్ నే రన్ చేస్తారట. అంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళే పండించుకుంటారు, వాళ్ళే వండుకుని తింటుంటారనమాట. ఈ స్కూల్ కి ఎలక్ట్రిసిటీ కూడా సోలార్ పవర్ ద్వారా లభిస్తుంది. అంతేకాదు వీళ్ళు ఎన్నో ఇన్నోవేషన్స్ ని చేస్తూ ఉంటారు. వాటర్ అవైలబిలిటీగా ఉండాలని ఒక ఐస్ స్తూపాన్ని డిజైన్ చేశారు. మరియు ఇండియన్ ఆర్మీ కోసం ఒక సోలార్ హీటెడ్ టెంట్ ని డిజైన్ చేశారు. ప్రజెంట్ సోనమ్ వాంగ్చుక్ లడక్ లోని 6th షెడ్యూల్ మరియు స్టేట్హుడ్ కోసం క్లైమేట్ ఫాస్ట్ ని చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, పుష్ప మూవీ టీజర్ క్రియేట్ చేసిన బజ్ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప 1తోనే నేషనల్ లెవెల్లో బెస్ట్ యాక్టర్ గా అవార్డు తెచ్చుకున్న అల్లు అర్జున్ అసలు తెలుగు సినిమా హీరో అంటే ఇలానే ఉండాలి, ఇలానే యాక్ట్ చేయాలని స్టీరియో టైప్స్ ని బ్రేక్ చేస్తూ రిలీజ్ చేసిన పుష్ప 2 పోస్టర్ గానీ లేదా టీజర్ గానీ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. తన ఫస్ట్ మూవీలో లేడీ గెటప్ తో ఎన్నో ట్రోల్స్ ని ఫేస్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు అదే లేడీ గెటప్ లో నేషనల్ వైడ్ గా సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు. అసలు ఇది కదా సక్సెస్ అంటే. ఇలా సక్సెస్ అవడానికి కారణం తన హార్డ్ వర్క్ మరియు డెడికేషన్ మాత్రమే. మీకు తెలుసా, ఈ టీజర్ లో శారీ కాలుతో పైకి లేపే సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం 51 టేక్స్ చేశాడట. మరి సుకుమార్ పర్ఫెక్షన్ అండ్ అల్లు అర్జున్ డెడికేషన్ ఈ లెవెల్లో ఉంది కాబట్టే పుష్ప 2కి అంత హైప్ క్రియేట్ అవుతుంది. మరి పుష్ప 2 టీజర్ మీకు ఎలా అనిపించిందో, మరి పుష్ప మూవీకి ఎంత కలెక్షన్స్ రాబోతున్నాయనేది గెస్ చేసి మా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, జనరల్ గా సెలబ్రిటీస్ లైక్ నీతా అంబానీ, దీపికా పదుకునే, శిల్పా శెట్టి ఇలాంటి సెలబ్రిటీస్ అందరి చీరలు లక్షల్లో కాస్ట్ ఉండడం కామన్.
బట్ మీకు తెలుసా, ఈ శారీస్ని వీళ్ళు కట్టుకోవడానికి కూడా లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తారట. అవును, మీరు విన్నది నిజమే. శారీ డ్రాపర్ అనే ఒక ప్రొఫెషన్ ఉంది. వీళ్ళ పని ఏంటంటే ఏ శారీ ఎలా కడితే బాగుంటుంది, ఎలా పర్ఫెక్ట్ గా కట్టాలో అలా కట్టడం వీళ్ళ పని. అయితే మీరు ఇక్కడ షాక్ అవ్వాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు ఒక్కసారి శారీ కట్టడానికి లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆమె పేరు డాలీ జేన్. ఈవిడ సెలబ్రిటీస్ కి శారీస్ కడుతుంటారు. అండ్ ఈవిడ ఒకవేళ మీకు శారీ కట్టాలంటే మీరు 3 to 4 months ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈవిడకుండే అరుదైన టాలెంట్ ఏంటంటే 375 రకాలుగా ఈవిడ శారీని కట్టగలదు. వావ్, షాకింగ్ కదా. అండ్ ఒక్కసారి కట్టడానికి ఈవిడ తీసుకునే అమౌంట్ ఎంతో తెలుసా? 2 లక్షలు. అండ్ ఈ బిజినెస్ మార్కెటింగ్ కోసం ఈవిడ ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే ఈవిడికి ఇంత క్రేజ్ సంపాదించుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచంలో రోజు రోజుకి ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ పెరిగిపోయి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటిదే. మనలో చాలా మంది తరచుగా జిమ్ కు వెళ్లి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వెయిట్స్ ఎత్తుతూ చాంట్లు కారుస్తూ బాబోయ్ చాలా కష్టపడుతూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు అలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేకుండా సైంటిస్టులు ఒక కొత్త మెడిసిన్ ని కనిపెట్టారు. ఇది గానీ మీరు వేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేకుండానే మీకు హెల్త్ బెనిఫిట్స్ అన్ని లభిస్తాయి. దీని పేరు ఎక్సర్సైజ్ పిల్. ఇది వేసుకున్నట్లయితే మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే లభిస్తాయో అలాంటివన్నీ దీని ద్వారా మీకు లభిస్తాయి. ఇది మీ మజిల్ అట్రోఫీ మరియు ఫిజికల్ ఫిట్నెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, రీసెంట్ గా SRH క్రికెట్ టీమ్ లో ఎక్కువగా సెన్సేషనలైజ్ అవుతున్న క్రికెటర్ మన అభిషేక్ శర్మ. మన తెలుగు IPL కమెంటరీలో చెప్పాలంటే బ్యాటింగ్ లో వేరే బాదులు బాదుతున్నాడు భయ్యా. అసలు ఆ కొట్టుడేంది, ఆ స్ట్రైక్ రేట్ ఏంది, మాస్ ఓర మాస్ అంతే. ఎనీవేస్, అభిషేక్ శర్మ ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్. మన ఇండియాలో జరిగిన అనేక డొమెస్టిక్ టోర్నమెంట్స్ లో హీఈస్ ద టాప్ రన్ గెటర్ అండ్ వికెట్ టేకర్ కూడా. పంజాబ్ కి చెందిన అభిషేక్ శర్మ కేవలం 16 సంవత్సరాల వయసులోనే మన ఇండియన్ అండర్-19 క్రికెట్ టీమ్ కి ఏషియా కప్ కెప్టెన్ గా వ్యవహరించి టీమ్ ని గెలిపించాడు కూడా. అండ్ పృథ్వీ షా కెప్టెన్సీలో 2018లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో టీమ్ మెంబర్ కూడా. ఇలాంటి టాలెంటెడ్ ఆల్రౌండర్ ఫ్యూచర్ లో ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉండాలని మనందరం ఆశిద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు ఇక్కడ చూస్తున్న ఈ బెడ్ యాంటీ ఎర్త్ క్విక్ బెడ్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఎర్త్ క్విక్స్ వచ్చినప్పుడు మీ ప్రాణాలని కాపాడడంలో సహాయపడుతుంది. ఎర్త్ క్విక్స్ వచ్చినప్పుడు ఇందులో యాక్సెలరోమీటర్ సెన్స్ అయ్యి మిమ్మల్ని లోపలికి లాక్కుంటుంది. అండ్ ఈ బెడ్ లోపల మన సర్వైవల్ కి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇవి మీ ప్రాణాలని కాపాడడంలో సహాయపడతాయి. వాటర్, ఫుడ్, మెడికల్ సప్లైస్ ఇందులో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు మీరు ఎంటర్టైన్ అవ్వడం కోసం ఇందులో టీవీ కూడా అమర్చారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ మధ్య కాలంలో ఐస్ ఫేషియల్ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది. సెలబ్రిటీస్ కూడా దీన్ని చేస్తున్నారు. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఐస్ ఫేషియల్ చేసుకోవడం వల్ల మీరు 10 years యంగ్ గా కనిపిస్తారు. ఇదొక బెస్ట్ యాంటీ ఏజింగ్ థెరపీ. ఇది మీ స్కిన్ ని చాలా టైట్ చేస్తుంది మరియు మీ పోర్స్ ని క్లోజ్ చేస్తుంది. పింపుల్స్, ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, ఇన్ఫ్లమేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ని దూరం చేస్తుంది మరియు మీ స్కిన్ గ్లో అయ్యేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఒక ఇంట్రోవర్టా? చాలా సందర్భాల్లో మీరు షై ఫీల్ అవుతున్నారా? ఎప్పుడైనా మీ షైనెస్ ని ఓవర్కమ్ చేయాలని ప్రయత్నించారా? ఒకవేళ మీకు ఇంట్రోవర్ట్ మనస్తత్వం నుంచి బయటకు రావాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే ఈ టిప్స్ ని ట్రై చేయండి. మీకుండే ఫియర్స్ అంటే మీ భయాల్ని ఒక పేపర్ మీద రాసుకోండి. ఇలా చేయడం వల్ల మీ మీద మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ డెవలప్ అవుతుంది. మేకింగ్ ఐ కాంటాక్ట్. ఇంట్రోవర్ట్స్ కుండే బిగ్గెస్ట్ బ్యారియర్ అవతల పర్సన్ మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ ని చూడకుండా దిక్కులు చూస్తుంటారు. సో ఈసారి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. వీలైనంత వరకు నాలెడ్జ్ గెయిన్ చేయండి. మనకి ఏదైనా టాపిక్ మాట్లాడుతున్నప్పుడు దాని మీద పూర్తి అవగాహన ఉన్నట్లయితే నలుగురిలో మాట్లాడడానికి భయం పోతుంది. ఈ 3 pillars లో ఎక్స్పర్టైజ్ అవ్వండి. 1 మైండ్ సెట్, 2 స్టైల్, 3 కమ్యూనికేషన్. బాడీ లాంగ్వేజ్ సైన్స్ ని మాస్టర్ చేయండి. నలుగురిలో ఉన్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోండి. అండ్ అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి బిహేవ్ చేస్తూ ఉండండి. సోషల్ పార్టీస్ లేదా మీటింగ్స్ లో అక్కడ జరుగుతున్న వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరేంటి అన్నది తెలిస్తే మనం వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలన్నది తెలుస్తుంది. మరి మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఉండే ఆ ఇంట్రోవర్ట్స్ కి ఈ వీడియోని అర్జెంట్ గా షేర్ చేయండి. అండ్ వాళ్ళని ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ 7 సూపర్ ఫుడ్స్ ని తిన్నట్లయితే మీ స్కిన్ చాలా క్లియర్ గా మరియు గ్లోయింగ్ గా అనిపిస్తుంది. 1 క్యారెట్, 2 వాల్నట్స్, 3 బ్రోకలీ, 4 టమాటోస్, 5 సోయా, 6 స్వీట్ పొటాటోస్, 7 ఆరెంజెస్. ఈ ఫుడ్స్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసినట్లయితే మీ స్కిన్ చాలా యంగ్ గా అండ్ క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, అమ్మాయిలకి అందం అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం వీళ్ళ అందం కోసం కనిపెట్టిన మేకప్ ఇండస్ట్రీస్ యొక్క బిజినెస్ కొన్ని వేల కోట్లలో జరుగుతుంది. అంటే అమ్మాయిలు అందానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటన్నది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మనకు కూడా ఒక అందమైన అమ్మాయిని చూస్తే వచ్చే ఫీల్ చాలా హై ఉంటుంది కదా.
మరి అమ్మాయిలు మీరు అంత అందంగా ఉన్న ఎంతో కాస్ట్లీ కాస్మెటిక్స్ వాడుతున్న ఈ 5 హ్యాబిట్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు త్వరగా ముసలైపోతారు. మరి అవేంటో తెలుసుకుందామా? నెంబర్ 1, ఉమెన్ హూ నెవర్ ఎక్సర్సైజ్. నెంబర్ 2, ఉమెన్ హూ ఆల్వేస్ వరీ. అక్కడేమవుతుంది, ఎక్కడేమవుతుంది, వాళ్ళింట్లో సంగతులేంటి, వీళ్ళింట్లో సంగతులేంటి, ఇలాంటి పంచాయతీలన్నీ మానేసి ప్రశాంతంగా ఉండండి. హూ ఆల్వేస్ గెట్ యాంగ్రీ. ఉప్పెన మూవీలో చెప్పినట్లు మీకు ఎక్కువ కోపం వస్తున్నట్లయితే మీరు త్వరగా ముసలైపోతారు. ఉమెన్ హూ ఆల్వేస్ డ్రింక్ లెస్ వాటర్. మన బాడీకి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు హైడ్రేటెడ్గా ఉన్నట్లయితే మీ స్కిన్ త్వరగా పాడవదు. అదే ఒకవేళ డీహైడ్రేటెడ్గా ఉన్నట్లయితే మీ స్కిన్ త్వరగా పాడే ఛాన్స్ ఉంది. నెంబర్ 5, మీరు లేట్గా పడుకుంటున్నా లేదా తగినంత సమయం పడుకోకపోయినా ఫాస్ట్గా ముసలైపోతారట. ఫ్యాక్ట్ నెంబర్ 9, స్టార్ కిడ్స్. వీళ్ళు ఒక విధంగా అదృష్టవంతులు, మరో విధంగా దురదృష్టవంతులు కూడా. ఎందుకంటే వీళ్ళకి కావాల్సినవన్నీ త్వరగా వచ్చేస్తుంటాయి. ఒకవేళ ఏమీ చేయకపోయినా కాంట్రవర్సీస్ వీళ్ళని చుట్టుముట్టుకుంటాయి. సరే, వీళ్ళ కష్టాల గురించి మనకు ఎందుకు గానీ, లేటెస్ట్ న్యూస్ ప్రకారం రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ డాటర్ రాహా ఉందిగా, చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. బట్ త్వరలోనే షీ ఈస్ గోయింగ్ టు బి ద రిచెస్ట్ బాలీవుడ్ కిడ్. ఎస్, రణబీర్ అండ్ ఆలియా భట్ యొక్క డ్రీమ్ హౌస్ త్వరలోనే కంప్లీట్ అవబోతుంది. అండ్ దాని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 250 crores పైనే ఉండబోతుందట. ఇది రాహా పేరు మీద పెట్టబోతున్నారు. సో ఆల్మోస్ట్ 2 yearsకే తన నెట్వర్త్ 250 crores పైన ఉండబోతుంది. వావ్, నిజంగానే గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10, బాహుబలి సినిమాలో శివగామి ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి అనే డైలాగ్ చెప్పినప్పుడు ఎంత మాస్ యుఫోరియా ఉందో, అట్లనే మహేంద్ర సింగ్ ధోనిని క్రికెట్ పిచ్లో చూసేటప్పుడు ఫ్యాన్స్కి దానికి మించిన డబుల్ గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఈ 42 years జార్ఖండ్ డైనమైట్ కుండే క్రేజ్ మరి ఇంకే క్రికెటర్కి లేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న మన వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ రిజల్ట్తో సంబంధం లేకుండా ధోని గ్రీజ్లోకి వచ్చి ఒక 2 6లు కొడితే చాలన్న ఆడియన్సే ఎక్కువ ఉన్నారు. అలాంటి డెమిగాడ్ స్టేటస్ని సంపాదించుకున్నాడు ధోని. మరి మీరు ఈ ఐపీఎల్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనలో చాలా మందికి టైం ట్రావెల్ మీద చాలా ఆసక్తి ఉంటుంది. అందుకే టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద వచ్చిన ఏ మూవీ అయినా, సిరీస్ అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాం. అయితే మన ఇండియాలో అన్ని మూవీస్ కి సెన్సార్ సర్టిఫికేషన్ ఇచ్చి రేటింగ్ ఇచ్చినప్పుడు అందులో కొన్ని సీన్స్ ని సెన్సార్ చేసినట్లు చైనాలో కూడా ఇలా టైం ట్రావెల్ మీద వచ్చే కంటెంట్ ని సెన్సార్ చేస్తుంటారట. కేవలం మూవీసే కాదు, ఈ టైం ట్రావెల్ ని ఫీచర్ చేసే ఏ టీవీ షో అయినా సెన్సార్ చేయడం జరుగుతుంది. చైనాలో ఇదొక మ్యాండేటరీ స్టెప్ అట. ఫ్యాక్ట్ నెంబర్ 2, టింబర్ ఇండస్ట్రీస్ లో వుడ్ కటింగ్ కి సాధారణంగా చైన్ సాస్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీకు తెలుసా, ఈ చైన్ సాస్ అనేవి వాస్తవానికి 18th centuryలో 2 స్కాటిష్ డాక్టర్స్ కలిసి కనిపెట్టారట. డాక్టర్స్ కి చైన్ సాతో సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అదే మరి ట్విస్ట్. ఈ చైన్ సా ప్రోటోటైప్ ని ఆ డాక్టర్స్ ఇద్దరు వుడ్ కటింగ్ కోసం కాదు, దీన్ని ఒక సర్జికల్ టూల్ గా చైల్డ్ బర్త్ అప్పుడు డిఫికల్టీస్ కోసం కనిపెట్టడం జరిగిందట. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు తెలుసా, ఏ హాలీవుడ్ మూవీలో కూడా విలన్స్ ఎవరు కూడా ఐఫోన్ ని యూజ్ చేసి ఉండరు. ఎందుకంటే యాపిల్ కంపెనీ అసలు మూవీస్ లో ఉండే విలన్స్ ని ఎప్పుడు కూడా ఐఫోన్స్ ని యూజ్ చేయనివ్వదు. దీన్ని నైవ్స్ అవుట్ డైరెక్టర్ అయిన రియాన్ జాన్సనే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇలా విలన్స్ ఐఫోన్ యూజ్ చేయడం వల్ల దానికి నెగిటివ్ పబ్లిసిటీ వస్తుందని యాపిల్ కంపెనీ ఇలాంటి రూల్ ని పెట్టడం జరిగిందట. ఫ్యాక్ట్ నెంబర్ 4, చాలా మంది మగవాళ్ళకి టీ తాగేటప్పుడు వారి మీసం లేదా ముస్టాచ్ అనేది ఆ కప్ లో పడడం జరుగుతుంది. పెద్ద మీసం ఉండేవారికి ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే విక్టోరియన్ ఎరాలో ఉండే టీ కప్స్ చాలా వరకు ఇలా ముస్టాచ్ పడకుండా ఉండేలా స్పెషల్ టీ కప్స్ ని డిజైన్ చేయడం జరిగిందట. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ స్క్రీన్ మీద కనబడే పిక్చర్ లో ఉన్నవి స్పైకీ సూట్స్. ఇవి చాలా ప్రమాదకరమైన ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. వీటిని 18th century కాలంలో సైబీరియన్ దేశంలోని అక్కడుండే హంటర్స్ చాలా వరకు వైల్డ్ బేర్స్ ని హంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఉపయోగించేవారట. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మీలో ఎవరికైనా పంటి నొప్పి పుట్టేటప్పుడు దాంతోపాటు హెడేక్ కూడా కలుగుతుంది. దీనికి కారణం మీ టూత్ కి కనెక్ట్ అయి ఉండే ట్రైజెమినల్ నర్వ్. ఇది మీ ఫేస్ లో ఉండే సెన్సరీ నర్వ్ అన్నమాట. అందుకే మీ పంటి నొప్పి కలిగేటప్పుడు దాంతోపాటు తలనొప్పి కూడా కలుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇప్పుడంటే అలారం క్లాక్స్ లాంటివి వచ్చి మనల్ని నిద్ర లేవడానికి సహాయపడుతున్నాయి గానీ ఇవి లేని కాలంలో చాలా మంది మనుషులు ఇలా స్క్రీన్ మీద కనిపించే విధంగా క్యాండిల్స్ మధ్యలో నెయిల్స్ గుచ్చి ఒక ప్లేట్ లో పెట్టేవారట. ఆ బర్నింగ్ టైం ని క్యాల్కులేట్ చేసుకుని ఆ ప్లేస్ కి అది కరిగిన నెయిల్స్ పడి ఆ సౌండ్ కి నిద్రలేచేవారట. ఫ్యాక్ట్ నెంబర్ 8, డాగ్స్ అనేవి చాలా తెలివైన యానిమల్స్ లో ఒకటి. ఇవి మనుషులకి చాలా దగ్గరైన యానిమల్స్ కూడా. అయితే డాగ్స్ లో సర్వీస్ డాగ్స్ కూడా ఉంటాయి. ఇవి స్పెషల్ గా వాటి ఓనర్స్ కోసం ట్రైన్ చేయబడి ఉంటాయి. ఒకవేళ మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఒక సర్వీస్ డాగ్ వచ్చి మీ దగ్గర నించొని పిలిచేలా చూస్తే వెంటనే దాన్ని ఫాలో అవ్వండి. వాటి ఓనర్ ఎక్కడైనా చిక్కుని ఉండడం లేదా ప్రమాదంలో ఉండేటప్పుడు అవి సహాయం కోసం మీ దగ్గరికి రావచ్చు. ఇలా మీరు ఒకరి ప్రాణాలు కాపాడే అవకాశం కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9,
ఈ ప్రపంచంలో చాలా రిలీజియన్స్ ఉన్నట్టుగానే ద బిగ్ లెబోస్కీ అనే మూవీని బేస్ చేసుకుని కూడా ఒక రిలీజియన్ పుట్టిందట. అదే డ్యూడిజం. ఈ డ్యూడిజం అనేది గో విత్ ద ఫ్లో, బీయింగ్ కూల్ హెడెడ్, అలాగే టేక్ ఇట్ ఈజీ లాంటి కాన్సెప్ట్స్ ని ఎంకరేజ్ చేస్తుంది ఇది. ఆ మూవీలో ఉండే ప్రొటాగనిస్ట్ అయిన ద డ్యూడ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ డ్యూడిజం కనిపెట్టబడిందట. ఫ్యాక్ట్ నెంబర్ 10. పెద్ద పెద్ద గజ దొంగలు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు కదా. అలానే 2013లో ఒక దొంగ 100 మిలియన్ విలువ చేసే డైమండ్స్ ని, గోల్డ్ ని, ఇన్ఫ్రారెడ్ హీట్ డిటెక్టర్స్, సీస్మిక్ సెన్సార్స్, డాప్లర్ రాడార్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మళ్ళీ 100 మిలియన్ పాసిబుల్ కాంబినేషన్స్ ఉండే సేఫ్ వాల్ట్ ని, అలాగే పెద్ద సెక్యూరిటీ ఫోర్స్ ని దాటుకుని మరీ దొంగలించడం జరిగింది. ఎంత గొప్ప హైస్ చేసి కూడా ఆ దొంగ చాలా సిల్లీగా ఒక తినేసి వదిలేసిన శాండ్విచ్ ని క్రైమ్ సీన్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. సో దానివల్లనే అతను ఈజీగా దొరికిపోయాడు. తెలుసా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతో సేపు ఉండవు, బట్ ప్రైస్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 8,000 రూపాయలుండే ఫ్యాన్ 619 రూపాయలకి లభిస్తుంది. 549 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో జస్ట్ 7 రూపీస్ లభిస్తుంది. 4,500 ఉండే పిజన్ గ్యాస్ స్టవ్ అండ్ ఫ్రై పాన్స్ కాంబో జస్ట్ 1800కి లభిస్తుంది. ఇలా లైట్నింగ్ డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువకు వస్తుంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఫోన్ కాస్ట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు సడన్ గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ కి సంబంధించిన గ్రాఫ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా సడన్ గా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు SRM లూట్ డీల్స్ అనే ఛానల్ వాళ్ళు వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో వీటిని పోస్ట్ చేస్తారు. సో మీరు కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయి తక్కువ ప్రైస్ కే వచ్చే వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా తెలివిగా షాపింగ్ చేయండి. మర్చిపోద్దు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఏంటబ్బే అనబడే ఒక ప్లేన్ హైజాకింగ్ ఫిల్మ్ షూటింగ్ జరిగేటప్పుడు ఆ షూటింగ్ లొకేషన్ లో నిజంగానే ఒక ప్లేన్ హైజాక్ అవ్వబడి ల్యాండ్ అవడం జరిగిందట. అయితే అప్పటికే ఆ ఫిల్మ్ కాస్ట్ యొక్క బ్యాడ్ యాక్టింగ్ వలన విసిగిపోయిన డైరెక్టర్ ఈ రియల్ హైజాక్ లో రిలీజ్ చేసిన హాస్టేజెస్ యొక్క రియల్ ఫుటేజ్ ని క్యాప్చర్ చేసి మూవీలో ఎడిట్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు, అందులో కొన్ని మంది హాస్టేజెస్ కి ఆ మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చారట. ఫ్యాక్ట్ నెంబర్ 12. డాక్టర్ జోనస్ సాల్క్. ఇతను ఈ ప్రపంచంలో ఒక గొప్ప డాక్టర్ కన్నా ఇంకా గొప్ప మనిషి అని కూడా చెప్పొచ్చు. మనందరికీ చిన్న వయసులో జరిగిన పోలియో వ్యాక్సినేషన్ ని కనిపెట్టిన డాక్టర్ ఈయనే. అయితే ఈ వ్యాక్సిన్ మనుషులందరికీ తక్కువకి దొరకాలనే ఉద్దేశంతో దీన్ని అసలు పేటెంటింగ్ చేయకుండా వదిలేశారట. ఒకవేళ దీన్నే పేటెంటింగ్ చేసినట్లయితే దాదాపు $7 బిలియన్ సంపాదించే అవకాశం ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 13. యాపిల్ కో ఫౌండర్ అండ్ CEO అయిన స్టీవ్ జాబ్స్ కోసం మనలో చాలా మందికి తెలిసిందే. అయితే మీకు తెలుసా, స్టీవ్ జాబ్స్ ఒక అడాప్టెడ్ కిడ్. అతన్ని పెంచిన పేరెంట్స్ అతని బయోలాజికల్ పేరెంట్స్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, స్టీవ్ జాబ్స్ చాలా సార్లు అతని బయోలాజికల్ ఫాదర్ యొక్క రెస్టారెంట్ ని విజిట్ చేసేవారట. అయితే వాళ్ళే ఫాదర్ అండ్ సన్ అనే కనెక్షన్ ఇద్దరికీ తెలియకపోవడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 14. రామ్ చరణ్. RRR తర్వాత గ్లోబల్ స్టార్డమ్ సంపాదించిన రామ్ చరణ్ యొక్క నెక్స్ట్ లైనప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్ లో, శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ ఎండింగ్ లో ఉండగా, తన నెక్స్ట్ మూవీ డెబ్యూట్ తోనే బ్లాక్ బస్టర్ అందించిన ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో అనౌన్స్ చేశారు. ఈ మూవీ మీద చాలానే ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ క్రూ అంతా అసలు బుచ్చిబాబు రాసిన క్యారెక్టర్ ఊహించడమే చాలా పెద్ద విషయం, అసలు ఆ థాట్ అతనికి ఎలా వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ 2 మూవీస్ తర్వాత మరొకసారి సుకుమార్ డైరెక్షన్ లో తీయబోతున్నారట. అసలుకే పుష్ప తర్వాత మూవీ అంటే ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి. ఆల్రెడీ దీని ఇంట్రో సీన్ షూటింగ్ కూడా జరిగిపోయిందని ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చారు. అండ్ ఆ సీన్ వేరే లెవెల్ ఉండబోతుందని కూడా చెప్పారు. సో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 15. మనలో చాలా మంది లంచ్ బ్రేక్ తర్వాత ఆఫీస్లో చిన్నపాటి నాప్స్ వేస్తూ ఉంటారు. అయితే ఇలా నాప్స్ తీసుకోవడం చాలా కంపెనీస్లో అగైన్స్ట్ రూల్స్ అండ్ సీరియస్ విషయం కూడా. మేనేజర్ గాని చూశాడంటే ఇంకంతే పని. అయితే మీకు తెలుసా, జపాన్లో మాత్రం ఇనేమురి అంటే జాబ్స్ మధ్యలో నాప్స్ తీసుకోవడం కల్చరలీ యాక్సెప్టెడ్ అట. అంతేకాదు, ఇదొక సైన్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ గా కూడా చూస్తుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఒకప్పుడు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్లాలంటే కాలినడకను లేదా యానిమల్స్ పై ఆధారపడేవాళ్ళు. దశాబ్దాలు గడిచే కొద్దీ కొన్ని డెవలప్మెంట్స్ అయి చాలా వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయి. మానవుడు సాధించిన ఎన్నో అద్భుతాల్లో ఏరోప్లేన్స్ ఒకటి. ఇప్పుడు ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్లడం చాలా ఈజీ అయిపోయింది. ఫ్లైట్లో వెళ్లాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిందే. అయితే మన ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఎయిర్పోర్ట్ ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్లే. ఇప్పటికీ కూడా కొన్ని కంట్రీస్లో ఎయిర్పోర్ట్స్ లేవు. మరి ఎయిర్పోర్ట్స్ లేని కంట్రీస్ ఏంటో మీకు తెలుసా? అవే మొనాకో, శాన్ మరీనో, ఆండోరా, లీచ్స్టీన్ అండ్ వాటికన్ సిటీ. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం సైంటిస్టులు కాకపోయినా మనలో కొంతమంది కొన్ని చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటిదే ఇక్కడ చూస్తున్న పర్సన్ కూడా చేశాడు. అతని పేరు డాక్టర్ డొనాల్డ్స్.
ఈ ఎక్స్పెరిమెంట్ చాలా సిల్లీగా అనిపించొచ్చు. అసలు అతను ఏం చేశాడంటే, మనం చాలాసార్లు మెటికలు విరుస్తూ ఉంటాం కదా! కొంతమంది అంటూ ఉంటారు అలా చేస్తే ఫింగర్ బోన్స్ వీక్ అయిపోతాయని. అండ్ మన సైడ్ అయితే అలా చేయడం వల్ల మనకి నష్టాలు జరుగుతాయని అంటూ ఉంటారు. మన విషయం పక్కన పెడితే అలా చేయడం వల్ల బోన్స్ వీక్ అవుతాయా, అది నిజమా కాదా అని కనుక్కోవడానికి దాదాపు 60 సంవత్సరాల పాటు ప్రతిరోజు మిస్ అవ్వకుండా లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్కి మెటికలు విరిచి రైట్ హ్యాండ్కి విరిచేవాడు కాదు. అలా 60 సంవత్సరాలు చేశాక అతను 2 ఫింగర్స్కి ఎక్స్రే తీయించాడు, ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా లేదా అని. అయితే ఎక్స్రే చూశాక డాక్టర్స్ ఆ 2 ఫింగర్స్ మధ్య ఎలాంటి డిఫరెన్స్ లేదని తేల్చి చెప్పేశారు. ఏంటి ఇది తెలుసుకోవడానికి 60 సంవత్సరాలు పట్టిందా? సిల్లీగా అనిపించొచ్చు కానీ డైలీ మర్చిపోకుండా చేయడం గ్రేట్ అని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. వరల్డ్ వార్ 2 ఆ టైంలో జరిగిన ఒక రియల్ స్టోరీ ఇది. మరియా ఆక్టియా బ్రిస్కాయా అనే ఒక ఆమె ఉండేది. తనకి తన హస్బెండ్ అంటే చాలా ఇష్టం. అయితే వరల్డ్ వార్ 2లో నాజీస్ తన హస్బెండ్ని చంపేశారు. ఆ విషయం తెలుసుకున్న మరియా తన హస్బెండ్ చనిపోవడానికి కారణమైన నాజీస్పై రివెంజ్ తీసుకోవాలని తన ఆస్తిని అమ్మేసి T-34 వార్ ట్యాంక్ని కొనుక్కుంది. దానికి ఫైటింగ్ గర్ల్ ఫ్రెండ్ అని పేరు కూడా పెట్టింది. సోవియట్ యూనియన్ నుంచి పర్మిషన్ తీసుకొని ఆ ట్యాంక్తో నాజీస్ను అటాక్ చేయడం స్టార్ట్ చేసిందట. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం బయటకు వెళ్ళినప్పుడు కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో కానీ, పార్క్స్లో కానీ, లేదా బస్ స్టాప్స్, కంపెనీస్, హాస్పిటల్స్లో ఇలా చాలా ప్లేసెస్లో కూర్చోవడానికి బెంచెస్ని అయితే చూసే ఉంటాం. అయితే అవన్నీ నార్మల్ బెంచెస్, షేప్స్ డిఫరెంట్గా ఉన్నా సరే కూర్చోవడానికి తప్ప మరింక దేనికి యూజ్ అవ్వవు. అయితే ఇప్పుడు చెప్పబోయే బెంచ్ కొంచెం డిఫరెంట్. అదే స్మార్ట్ బెంచ్. దీనిలో మీకు ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ అన్లిమిటెడ్గా వైఫై కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగా డెవలప్ అయిన ఫారిన్ కంట్రీస్లో అయితే వీటిని ఎక్కువగా చూడొచ్చు. అయితే ఇవి మన ఇండియాకి కూడా వచ్చేసాయి. బెంగళూరులో RNZ ఏకో వరల్డ్ టెక్ పార్క్లో వీటిని ఇన్స్టాల్ చేశారు. అక్కడుండే ఎంప్లాయీస్ కోసం వీటిని అక్కడ పెట్టారు. వాళ్ళు బ్రేక్ టైంలో ఆ బెంచెస్ పై కూర్చొని రెస్ట్ తీసుకోవడమే కాకుండా వైఫై యూజ్ చేసుకుంటూ ఛార్జింగ్ కూడా పెట్టుకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ బెంచెస్కు ఎక్స్టర్నల్గా పవర్ అక్కర్లేదు, ఎందుకంటే ఇవి సోలార్ ఎనర్జీతో వర్క్ అవుతాయి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది వీటిని స్మార్ట్ బెంచెస్ అని ఎందుకన్నారో. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో ప్రపంచం ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందన్న సెంటెన్స్కి చాలానే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో పిల్లలు తప్పిపోవడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. వాళ్ళని వెతికి పట్టుకోవడానికి న్యూస్ పేపర్స్లో మరియు టీవీస్లో వేయిస్తూ పాంప్లెట్స్ రోడ్డుపైన అంటిస్తూ మన ప్రయత్నం మనం చేస్తాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పోస్టులు షేర్ చేసి వాళ్ళని వెతికే ప్రయత్నం చేస్తున్నాం. అయితే చైనాలో ఎవ్రీ ఇయర్ ఎస్టిమేటెడ్గా దాదాపు 2 లక్షల మంది పిల్లలు మిస్ అవుతున్నారట. అయితే చైనాకు చెందిన ఈ కాంగ్డూ అనే కంపెనీ తప్పిపోయిన మీ పిల్లల్ని కనిపెట్టడానికి ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకొచ్చింది. ఒక వెబ్సైట్లో మిస్సింగ్ చిల్డ్రన్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కొంతమంది పిల్లల ఫొటోస్ను అలాగే వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ను ప్లాస్టిక్ బాటిల్ వ్రాపర్స్ పై ప్రింట్ చేయించి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఇలా చేయడం వల్ల ఈ బాటిల్స్ కొన్నవాళ్ళు వాటిపై ఉన్న పిల్లలను ఎక్కడైనా చూస్తే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ను కాంటాక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఇలా కొన్ని వేల మంది పిల్లలు తిరిగి వాళ్ళ పేరెంట్స్ని కలుసుకున్నారు. మరి మీ దగ్గర ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియా ఏమైనా ఉందా? ఉంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు తెలుసా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్లు సడన్గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 8,000 రూపాయలుండే ఫ్యాన్ 619 రూపాయలకి లభిస్తుంది. 549 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో జస్ట్ 7 రూపీస్ లభిస్తుంది. 4,500 ఉండే పిజన్ గ్యాస్ స్టవ్ అండ్ ఫ్రై పాన్స్ కాంబో జస్ట్ 1800కి లభిస్తుంది. ఇలా లైట్నింగ్ డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువకు వస్తుంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఫోన్ కాస్ట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు సడన్ గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ కి సంబంధించిన గ్రాఫ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా సడన్ గా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు SRM లూట్ డీల్స్ అనే ఛానల్ వాళ్ళు వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో వీటిని పోస్ట్ చేస్తారు. సో మీరు కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయి తక్కువ ప్రైస్ కే వచ్చే వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా తెలివిగా షాపింగ్ చేయండి. మర్చిపోద్దు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. కోపం, దుఃఖం, సంతోషం ఇలా చాలా ఎమోషన్స్ ని సిచ్యువేషన్స్ ని బట్టి మనం బయట పెడుతూ ఉంటాం. అయితే మీకు తెలుసా, మన ఎమోషన్స్ మన ఇంటర్నల్ ఆర్గన్స్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందట. అవేంటంటే, కోపం మన బాడీలో లివర్ పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గ్రీఫ్ అంటే దుఃఖం అని చెప్పొచ్చు. దీనివల్ల మన లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అలానే ఎక్కువ వర్రీ అవడం వల్ల షోల్డర్స్ అండ్ స్టమక్ పై ప్రభావం చూపిస్తుందట. ఇవే కాకుండా మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా వీక్ అయిపోతుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల స్టమక్లో గ్యాస్ ఫామ్ అవడం, బ్లోటింగ్ అవడం జరుగుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల మన బాడీలో ఆల్మోస్ట్ ప్రతి ఆర్గాన్ పై ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువగా బ్రెయిన్ పై మరియు హార్ట్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ డిజార్డర్స్,
హార్ట్ పల్పిటేషన్స్, ఇన్సోమ్నియా అండ్ మజిల్ క్రాంప్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇక భయం విషయానికి వస్తే ఫియర్ అనేది కిడ్నీస్ను వీక్ చేస్తుందట. ఎక్కువగా అలసిపోయినట్లు ఫ్రీక్వెంట్ యూరినేషన్ అవ్వడం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్ పెయిన్ అండ్ ఇన్సోమియా లాంటివి వస్తూ ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఎప్పటికప్పుడు కార్ కంపెనీస్ రెగ్యులర్గా అప్డేటెడ్ మోడల్స్తో కొత్త కొత్త పేర్లతో మార్కెట్లో లాంచ్ చేస్తూ ఉంటారు. అయితే అందులో చాలా మోడల్స్ మార్కెట్లో ఫెయిల్ అవుతూ ఉంటాయి. కొన్ని మోడల్స్ మాత్రమే సక్సెస్ అవుతాయి. మన ఇండియాలో అయితే మారుతి సుజుకి స్విఫ్ట్ మోడల్ బాగా క్లిక్ అయిన మోడల్గా చెప్పుకుంటారు. అయితే దానికి స్విఫ్ట్ అనే పేరు ఎందుకు పెట్టారంటే నిజానికి స్విఫ్ట్ అనేది ఒక బర్డ్ నేమ్. దీని స్పెషాలిటీ ఏంటంటే చిన్న సైజులో ఉండే బర్డ్స్లో ఇది చాలా స్పీడ్గా ఎగిరే బర్డ్. అది 1 అవర్కి 110 కిలోమీటర్ స్పీడ్తో ఎగరగలదు. అందుకే కార్కి ఆ పేరు పెట్టారట. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన ఇండియాలో టీ అనేది ఒక ఎమోషన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాలా మందికి లేచిన వెంటనే టీ తాగకపోతే ఆ రోజే స్టార్ట్ అవ్వదు. సాధారణంగా పడుకునే టైంలో టీ కానీ కాఫీ కానీ తాగితే త్వరగా నిద్ర పట్టదు. కానీ మీకు త్వరగా నిద్ర పట్టాలంటే ఒక స్పెషల్ టీ ఉందట. ఈ టీలో పౌడర్కి బదులు బాయిల్ అవుతున్న వాటర్లో మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసి బాగా బాయిల్ అయ్యాక ఫిల్టర్ చేసి ఆ టీని తాగేయాలి. పడుకునే ముందు ఈ టీ తాగితే బాగా నిద్ర పట్టడమే కాదు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎసిడిటీ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే ఈ టీని తయారు చేసుకొని ట్రై చేసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9, పడుకున్నప్పుడు చాలామంది గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయి ఫుల్గా నిద్రపోతారు. కానీ వాళ్ళ పక్కనుండే వాళ్ళకి మాత్రం ఆ సౌండ్స్కి నిద్ర పట్టక చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే గురక రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో కొన్నిటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం. మనం డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు మన నోట్లో ఉండే పై మజిల్స్, టంగ్ అండ్ ట్రోల్ రిలాక్స్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల మనం ఎయిర్ తీసుకునే స్పేస్ చిన్నదైపోతుంది. అప్పుడు మనం బలవంతంగా ఎయిర్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల టిష్యూస్ వైబ్రేట్ అయ్యి గురక వస్తుంది. ఇదే కాదు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, జలుబు అండ్ ఎలర్జీస్ వంటివి రావడం వల్ల, అండ్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల గురకొచ్చే ఛాన్స్ ఉన్నాయట. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీకు తెలుసా, ఒకప్పుడు యాపిల్ను పళ్ళను క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసేవారు. పళ్ళు క్లీన్ అవడమే కాదు, మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. యాపిల్లో ఉండే పీచ్ లాంటి పదార్థాలు బ్రష్లా పనిచేసి మన పళ్ళ నుంచి వేస్ట్ను రిమూవ్ చేసి క్లీన్ చేస్తాయి. అలాగే యాపిల్లో ఉండే ఎసిడిటీ పళ్ళల్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేసి బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది.